కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఖగారును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ జనసమితి నేతలు అన్నారు. అమాయక గిరిజనులను పోలీసులు కాల్చి చంపుతున్నట్లు ఆరోపించారు. జిల్లాలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలను పునర్విభజన చేసి సుబ్లేడు, వెంబెంకటపాలెంలను మండలాలుగా ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఇలా వందలాది మందిని హతమారుస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ దుశ్చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం నడపాల్సిన అవసరం ఉంది. హక్కుల నేతలు అనేక మంది కూడా, మేధావి వర్గం కూడా ఇలా ఆ ఛత్తీస్గఢ్ సంఘటనలన్నింటినీ కూడా పునరావృతం కాకుండా చూడాలని ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు కరడుగట్టినటువంటి తీవ్రవాదుల్లాగా వాళ్ళు రక్తానికి అలవాటు పడ్డ దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి సత్వరం ఈ ఆపరేషన్ ఖగారు పేరుతోటి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను ఏదైతే వాళ్ళ స్వార్థం కోసం, పార్టీ అధికారం కోసం, లేకపోతే దాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ మినరల్ అంటే ఖనిజ సంపదను కాజేయడం కోసం కార్పొరేట్లకు దాసోహం పలికే విధంగా వ్యవహరించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అది తగ్గించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. సెకండరీ, ఇవాళ రాష్ట్రంలో అక్కడ మన జిల్లాలో కూడా భద్రాచలం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పోలీస్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీకు సమస్య ఏముందో ఇప్పటికీ తెలవట్లేదు. భూమి భుక్తి విముక్తి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోరాటాలను పక్కకు పెట్టి ఈ సమస్య పరిష్కరించకుండా కేవలం హత్యలతోటే సమాధానం చెప్తామంటే అది దుర్లభం. బంతిని కూడా ఎంత బలంగా నెలకొడితే అంత వడిగా పైకి ఎగురుతున్న విషయాన్ని పాలకులు గుర్తించాలి, కేంద్ర పాలకులు. కాబట్టి పోలీస్ క్యాంపులు కూడా సత్వరం ఎత్తివేయాలి. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా కృషి చేసి వాళ్ళ యొక్క మన్నన పొందాలి. వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలి పాలకులు తప్ప హత్యల ద్వారా సమాధానం చెప్తానంటే రేపు మీకు కూడా అదే ఎదురవుతున్న విషయం మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. రాజీవ్ యువ వికాసం పథకానికి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఫస్ట్లో రేషన్ కార్డు ఉంటేనే అని చెప్పారు. దాని మీద మేము కలెక్టర్ గారికి, కోదండరాం సార్ గారికి వినతి పత్రాలు అందించడం. రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు మీదనే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా లబ్ధిదారులకి చేరే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న చేసినటువంటి భూభారతిలో ధరణిలో జరిగే విధంగా జరగకుండా సీఎం గారు, తర్వాత పొంగులేటి గారు చర్యలు తీసుకోవాలని, అవి కూడా అంతే ఉంది. 4 మండలాన్నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. దాన్ని కూడా ధరణిలో లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భూభారతి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ జనసమితి పార్టీ మే 2 మొదటి వారంలో కోదండరాం సార్ గారు వస్తూ ఉన్నారు. భారీ చేరికలు ఉంటాయి. నిర్వహించే ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ యువ వికాసం కానీ అన్ని స్కీములలో పేదలకి, నిజమైన పేదలకి లబ్ధి చేకూరేలాగా వారు తగు చర్యలు తీసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలో భాగంగా ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి కూడా సాయం చేస్తాం, 10 లక్షలు సాయం చేస్తామని ప్రభుత్వం వారి యొక్క హామీల్లో భాగంగా ఆ యొక్క హామీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం. అలాగే తెలంగాణ సాధకుడు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం గారిని, ఆయన తెలంగాణ సాధకుడు కాబట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆయనకు గౌరవప్రదమైన మంత్రి క్యాబినెట్లో ఆయనకు బెర్త్ కేటాయించి నిజంగా ఈ తెలంగాణ ప్రజల అందరి మన్ననలు పొందుతారని తన ప్రభుత్వాన్ని